శేషాద్రి న్యూస్ కి స్వాగతం. फोटो निकाले పట్టణంలో నిన్నటి దినం 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థుల రిజల్ట్ రావడం జరిగింది. అందులో భాగంగా కదిరి బాలికల ఉన్నత పాఠశాలలో 10th క్లాస్లో కదిరి టాపర్గా, అది ప్రభుత్వ పాఠశాల అయినటువంటి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, అది
మా జననేత జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమాలలో భాగంగా ఈరోజు కార్పొరేట్ స్కూళ్ల స్థాయిని మించి కదిరి పట్టణంలో ఎప్పుడు చూసినా ప్రైవేట్ స్కూళ్లలో ప్రబంధనాలు వాళ్ళు బస్సులో వేసుకుని ఊరేగింపు చేసే సందర్భాన్ని పోగొట్టి ఈ రోజు నుంచి నిన్నటి దినం ఏమైందంటే కార్పొరేట్ స్కూళ్ల నుంచి కూడా మా ప్రభుత్వ పాఠశాలలు మెరుగ్గా ఉన్నాయి అనే దానికి నిదర్శనమే ఈ పాప కదిరి టాపర్ గా నిలవడం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరూ ఈ పాపను ఆదర్శంగా తీసుకుని కదిరి టాపర్ గా నిలిచి కదిరి పేరు ప్రతిష్టల్ని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నాడు నేడు ఈ కార్యక్రమాలన్నిటినీ విజయవంతంగా ఉపయోగించుకొని మీరందరూ భవిష్యత్తులో చాలా ఉత్తమ విద్యార్థులుగా అదేవిధంగా ఉన్నత స్థాయిలో స్థిరపడాలనేది జగనన్న సంకల్పం. కాబట్టి విద్య ప్రామాణికం, విద్య ఉంటేనే మనం అందరం బాగుంటామనే సంకల్పంతో వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ప్రభుత్వ పాఠశాల రూపురేఖలన్నీ మార్చినటువంటి ఘనత మన జననేత జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ సందర్భంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అయినటువంటి మా డాక్టర్ గారు ఆ పాపకు అభినందనలు తెలియజేసుకుంటూ 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఇస్తూ ఆమె ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇచ్చి భవిష్యత్తులో ఆ పాప కోసం నేనున్నాను అనే భరోసా కల్పించడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి దేవుడు ఆరోగ్యాలు ప్రసాదించి ఆ పాప ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి ఇంకా ఉన్నత చదువులు చదవాలని చెప్పేసి చదివించడానికి వారి తల్లిదండ్రులకు దేవుడు అవకాశాన్ని కల్పించాలని చెప్పి అదేవిధంగా డాక్టర్ బత్ర హరిప్రసాద్ గారికి ఇలాంటి వారిని వేల మందిని సాయం చేసే దానికోసం అవకాశం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మేము దయాత్ర హృదయాన్ని మేము మరొక మిమ్మల్ని మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం డాక్టర్ గారు. ఈ సందర్భంగా మనందరి తరఫున డాక్టర్ గారి తరఫున డాక్టర్ గారి కుటుంబం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ తరఫున అతిఫా అనే పాపకు మేము హృదయపూర్వకమైన కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. పాప నువ్వు బాగా ఉండాలని చెప్పేసి బాగా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు నిర్వహించాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జగన్. కదిరి పట్టణంలో ప్రభుత్వ బాలిక పాఠశాలలో 10వ వార్డులో నివసించే అధికారి గారి కుమార్తె అతీఫా 600 మార్కులు గాను 586 మార్కులు సాధించడం అంటే ఆమె నిజంగా నేను నా హృదయపూర్వక అభినందనలు నేను తెలియజేసుకుంటున్నాను. కేవలం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ప్రోగ్రాం వల్ల, ఆ విద్యా దీవెన ప్రోగ్రాం వల్ల చాలా మంది కడిగిన ఆణిముత్యాలందరూ వెలుగు తీసే కార్యక్రమంలో మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మొన్న రీసెంట్ గా జరిగిన నార్పుల ప్రోగ్రాంలో కూడా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నాకు సత్యానాదెళ్ల లాంటి వాళ్ళు ఒకరు సరిపోరు, నాకు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో నాకు సత్యానాదెళ్ల లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను వెలుగు తీసే కార్యక్రమం నేను ఉంటాను. నా ఆంధ్రప్రదేశ్కి అలాంటి సత్యానాదెళ్ల లాంటి వాళ్ళు నాకు వేలాది మంది కావాలి, వారి భవిష్యత్తు నేను తీర్చిదిద్దాలి అనే కార్యక్రమంతో విద్యా దీవెన కార్యక్రమం చేపట్టడం జరిగింది మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈరోజు కార్పొరేట్ పాఠశాలల దీటుగా మన ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఇలాంటి మార్పులు రావడం చాలా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. అతిఫా గారికి నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కదిరి పట్టణ అధ్యక్షుడు బాబుజన్ అన్న గారికి, లీగల్ సెల్ అడ్వైజర్ లోకేశ్వర్ అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పేరు అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ప్రతి కార్యక్రమంలో చెప్పేది ఒకటే చెప్తున్నా, ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పటికీ రాబోడు కూడా. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్క కదిరి పట్టణ నియోజకవర్గంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నేను ఏం చేయడమేమనగా, మన భవిష్యత్తు బాగుండాలంటే, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ వచ్చే 2024 ఎలక్షన్లలో మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిందిగా మనందరి బాధ్యత ఉందని అందరికీ ఇక్కడికి వచ్చేసి అందరినీ తెలియజేసుకుంటున్నాను.
నువ్వు డాన్స్ చాలా బాగా చేస్తావు కదా, నాకు ఒక్కసారి చేయించను. चपला हाँ निकाल के ऊपर ऐसा पीछे चलो पीछे चलो समय इतना
తీసుకో పెట్టుకోండి. కార్పొరేషన్ 15 ఫైనాన్స్ లో డబ్బు ఏదైతే జెడ్పీకి పైన రిలీజ్ అవుతుందో అందరికీ కూడా సమానంగా పంచుతామని సమానంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా సమానంగా వస్తుంది. ఏ ఒక్కరు కూడా ఎంత రూపాయలు వస్తే అందరికీ సమానంగా డివైడ్ చేస్తాం. 100 రూపాయలు వస్తే అందరికీ కూడా సమానంగా డివైడ్ చేస్తాం. ఎక్కడ కూడా ఎవరు కూడా దయచేసి మాకు నిధులు రాలేదు అనే అసంతృప్తిలో ఉండకూడదు. ఇక పైన ఈ విషయం ఇక్కడే డ్రాప్ చేసి సభలో వెళ్ళిపోతాం. రైట్? ఒకసారి కలెక్టర్ ఒక్క నిమిషం కూర్చోండి. ఓకేనా? ఓకేనమ్మా? ఓకేనా? డెఫినెట్ గా ఎవరికైతే రాలేదు సమాచారం అయితే అందించినాం. బట్ మనమైతే ఇక పైన కలెక్టర్ గతంలో ఎన్నికలు అందరికీ ఈక్వల్ ఫండ్స్ సార్. సో జెడ్పీకి సంబంధించి మనకి ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ జరిగిందో సో గౌరవ జిల్లా మంత్రివర్యులు గారు శ్రీచరణ్ గారు కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొంచుకోవడం జరిగింది. మనకి జిల్లా అధ్యక్షత వహించారు జెడ్పీ చైర్పర్సన్ గారు పూజా గారు. సో ఇతర జిల్లా నుంచి ఇచ్చేస్తున్నారు. అందరూ కూడా ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు. ముఖ్యంగా కూడా జిల్లాకు సంబంధించి ఏవైతే జెడ్పీ నిధులకు సంబంధించి విడుదల చేయాలని చెప్పని కొందరు సభ్యులు కోరడం జరిగింది. సో 15th ఫినాన్స్కి సంబంధించి ఇతర జడ్పీ నిధులకు సంబంధించి కూడా త్వరితగతిన నిధులు విడుదల చేస్తే మరి పనులు ఏవైతే జరుగుతున్నాయో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మండలాల్లో సో అట్లా తదుపరి జిల్లా వ్యాప్తంగా కూడా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని సభ్యులు కోరడం జరిగింది. సో అదేవిధంగా మరి ముఖ్యంగా కూడా మనం ఈరోజు ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ హౌసింగ్ సంబంధించి కూడా అజెండాలో చర్చించడం జరిగింది. దానికి సంబంధించి కూడా గౌరవ సభ్యులు కొన్ని సమస్యల్ని ముందుంచారు అండ్ అవన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఏదైతే వాటర్ గన్స్ ఇచ్చారో దానికి సంబంధించి కూడా కొన్ని అంశాలు లేవదీయడం జరిగింది. సో దానికి కూడా సంబంధించి ఎంక్వైరీ చేసి ఎన్ని యూటిలిటీలో ఉన్నాయి ఏంటి అనేది కూడా నివేదిక ఇవ్వాలని చెప్పని సంబంధిత శాఖ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ ఏదైతే మనకి ఇప్పుడు పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుందో దానికి సంబంధించి కూడా ఇంకా ఎక్కడైనా ఇల్లు పట్టాలు ఇంకా కూడా యువత దగ్గర కూడా ఇల్లు పట్టాలు కావాలని కోరడం జరిగింది. ఇది 100% సాచురేషన్ కాబట్టి ఎలిజిబిలిటీ ప్రకారంగా ఇంకా కూడా ఎవరైనా లెఫ్ట్ ఓవర్స్ ఉంటే వాళ్ళకు కూడా పట్టాలు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏవైతే ఇంటి పట్టాలు ఇస్తున్నారో అలాంటివి ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా మనం ఇచ్చిన పట్టాలో వాళ్ళు ఇల్లు నిర్మించుకోకపోతే ఈ తగిన సమయం లోపల వాళ్ళు ఇల్లు నిర్మించుకోకపోతే అట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని సభ్యులయ్యే ముందుకొచ్చి మంచి పాయింట్ ఒకటి రైజ్ చేశారు. సో దాన్ని కూడా నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంటి పట్టా ఇచ్చిన తర్వాత అది ఖచ్చితంగా కూడా ఇల్లు నిర్మించుకోవాలి లబ్ధిదారులు, లేకపోతే ఇలా అన్యాక్రాంతం అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా డిఆర్డీఏకి సంబంధించి కూడా శ్రీనిధి లోన్స్ ఇలా కొన్ని ఉరవకొండ ఏరియాలో సమస్యలు ఉన్నాయని చెప్పని గౌరవ సభ్యులు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఖచ్చితంగా యానిమేటర్స్ మీద యాక్షన్ తీసుకున్నామని చెప్పని
PDDRDA చెప్పడం జరిగింది. అదే కాకుండా దానికి సంబంధించి ఏవైతే లోన్స్ అన్ని ఆగున్నాయో అవన్నీ కూడా త్వరితగతిన అందరికీ కూడా లబ్ధిదారులకి రిలీజ్ చేయాలని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగిందమ్మా. ముఖ్యంగా కూడా ఇవన్నీ అంశాల మీద మరి ఈరోజు సమావేశపరిచిన ఈ జడ్పీ సమావేశంలో ఇవన్నీ కూడా చర్చకు వచ్చి ఈ సమస్యలన్నింటినీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కొన్ని ఇష్యూస్ని కూడా రైజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మనము బిల్స్ రూపంలో పొందుపరిచి యాక్షన్ టేకన్ కూడా వచ్చే సమావేశంలో ఇవ్వడం జరుగుతుంది. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈరోజు సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు, అలాగే అసిస్టెంట్ కలెక్టర్ గారు, గౌరవ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు, వివిధ శాఖల అధికారులు, గౌరవ జడ్పీటీసీ సభ్యులు, మండలాధ్యక్షులు కూడా సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో అజెండాలో 5 అంశాలు చర్చించడం జరిగింది. వ్యవసాయము, విద్య, అలాగే వామా, DRDA, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ గురించి కూడా రివ్యూ జరగడం జరిగింది. అన్ని శాఖల నుంచి కూడా మరింత బాగా పురోగతి కూడా ముందుకు సాధించాము. మరీ ముఖ్యంగా కూడా మనం హౌసింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మన సత్యసాయి జిల్లాలో కూడా దాదాపు 5,700కు పైగా కూడా ఇళ్ల నిర్మాణం జరిపి మన ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే మొదటి స్థానంలో కూడా నిలిచినందుకు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఈ సందర్భంగా కూడా మేము ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా కూడా ఈరోజు విద్యాశాఖలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి నాడు నేడు ద్వారా స్కూళ్ళ రూపురేఖలు మారుస్తూ మరొక వైపు కూడా నాణ్యమైన విద్యను, అలాగే నాణ్యమైన ఆహారాన్ని కూడా పిల్లలకు అందించి ఎంతగానో విద్యకు ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది జడ్పీటీసీ సభ్యులు చిన్నమత్తూరు వారు, అలాగే మిగతా మండల జడ్పీటీసీలు కూడా ఈ విద్యాశాఖలో కొన్ని స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో కొన్ని ఆన్లైన్ ద్వారా కాకుండా మాన్యువల్గా జరుగుతూ ఉన్నాయి అప్లికేషన్స్. పిల్లల్ని, స్టూడెంట్స్ని మాన్యువల్గా జాయిన్ చేసుకుంటూ ఉన్నారు. మేము అడిగినప్పుడు ఆన్లైన్ క్లోజింగ్ అయింది అంటున్నారు. తర్వాత వాళ్ళు ఓన్గా ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉన్నారని మా సభ దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా కూడా నెక్స్ట్ మన అడ్మిషన్స్ సమయంలో ఇటువంటి పొరపాటు జరగకుండా కూడా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు వెంటనే కూడా మేము జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా కూడా మన వ్యవసాయ డిపార్ట్మెంట్ గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా మంచి పురోగతి కూడా మన అనంతపురం జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కూడా ముందుకు వెళ్తూ ఉంది. అలాగే మన వజ్రకరూరు జడ్పీటీసీ వారు, ఒడిశీ జడ్పీటీసీ వారు కూడా 15th ఫైనాన్స్ నిధులు ఏమయ్యాయి అని కూడా ఒక ప్లకార్డు ప్రదర్శించడం జరిగింది. వాళ్ళు ప్రదర్శించినందుకు కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మేము మన జిల్లాకు వచ్చినటువంటి 15th ఫైనాన్స్ నిధుల్లో జిల్లాకు 63 మండలాలకు కూడా మేము సమానంగా కేటాయించామని చెప్పడానికి నాకు అవకాశం కల్పించారు గౌరవ వజ్రకరూరు జడ్పీటీసీ వారు, ఒడిశీ జడ్పీటీసీ వారు. అదే ఒడిశీ జడ్పీటీసీ వారికి మేము వారి మండలానికి 20 లక్షల రూపాయలు కేటాయించాము. అలాగే వజ్రకరూరు వాళ్ళకి 9 లక్షల రూపాయలు కేటాయించాము. 63 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జడ్పీటీసీకి కూడా మేము 15th ఫైనాన్స్ నిధులు జిల్లా పరిషత్కు వచ్చిన వెంటనే కూడా వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. మనకు జిల్లా పరిషత్కు 15th ఫైనాన్స్ నిధులు వచ్చాయి, మీరు మీ మండలాల్లో ఉన్నటువంటి డ్రైన్ సమస్య కానివ్వండి, రోడ్ సమస్య కానివ్వండి, బీటీ రోడ్డు కానివ్వండి, వాటర్ సమస్య కానివ్వండి, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మేము తక్షణమే అక్కడ నిధులు కేటాయించి అక్కడ సమస్య పరిష్కారం అయ్యేదానికి మేము చర్యలు తీసుకుంటామని అన్ని మండలాలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని మండలాల వారు కూడా అర్జీ ఇచ్చారు. కేవలం ఒక 5-6 మండలాలు మాత్రమే మాకు అర్జీ ఇవ్వలేదు. వాళ్ళ సమస్యను కూడా మేము వాళ్ళకి 1-5 సార్లు ఫోన్ చేసి మీ మండల అభివృద్ధికి మీరు ఏం అవసరం అవుతాయో అర్జీ ఇవ్వండి అడిగాము, కానీ వాళ్ళు తీసుకురాలేదు. మళ్ళీ కూడా మేము ఈ సమావేశంలో వాళ్ళ సభ దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఏ మండలం అయితే 15th ఫైనాన్స్ నిధుల్లో వాళ్ళు తీసుకోలేకుండా వాళ్ళు వెనుక ఉన్నారో ఆ మండలాలకి మేము స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మరొకసారి కూడా 1-10 సార్లు కూడా ఆ మండలాలకి ఫోన్ చేసి ఎక్కడ డెవలప్మెంట్ అవసరమవుతుందో అక్కడ మేము నిధులు కేటాయించడానికి ఎప్పుడు కూడా ముందు ఉంటాము. మన ఉమ్మడి అనంతపురం జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించడానికి శక్తి వంచన లేకుండా కూడా నేను కృషి చేస్తానని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తాను. ఈరోజు మన కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చారు. ఆటోనగర్లో మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మీటింగ్ ఉండడం వల్ల అక్కడికి వెళ్తామని మాకు ముందే సమాచారం ఇవ్వడం. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు, నమస్కారం.